ఒక పేరుని నృత్య రూపకమే మీ పేరుకి ముందు వచ్చి చేరడం అంటే ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ అసలు? చాలా అద్భుతమైన ఫీలింగ్. ఆ కష్టానికి నాకేందంటే భారత ప్రధాని గారు వర్డ్ నాకెంతో ఇన్స్పిరేషన్స్గా అనిపించింది. పేరుని అనగానే ఒక డిఫరెంట్ వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది. శివుడికి ఇష్టమైనటువంటి తాండవాన్ని అది ప్రదర్శించి చూపించడం అనేది నరనరాన ఉత్తేజం అంటారు చూడండి, అది కలుగుతుంది. ఎందుకని అలా అసలు దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? సింపుల్గా బాపీ హోతాయి. మనకు ఆ ఉచ్చారణలోనే మనకు ఒక ప్రేరణ కలుగుతుంటుంది అన్నమాట. సో మరి దీనికి అంత కెపాసిటీ ఎలా వచ్చింది, మరి దీని యొక్క వైబ్రేషన్ అసలు ఏంటి అనేది చూస్తే కాకతీయుల టైంలో పేరుని అనేది చాలా అద్భుతంగా విరాజిల్లింది. సో ఆ టైంలో నాకు తెలిసి నేను అనుకునే భావన ఏంటంటే బాపీ హోతా ఎందుకంటానంటే దాంట్లో అంత గొప్పతనం ఉంది. అప్పుడున్న దానికి ఇప్పుడు చేస్తున్న మీరు లాస్య తాండవానికి మార్పులు అనేవైతే వచ్చాయి కదా డాన్స్లో. అప్పుడు వీరులు మహేషులు పశుపతులు మైలారు దేవులు అంటే 4 తెగల వాళ్ళు వీరులంతా వాళ్ళ రెడీ ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఆ నాట్యాన్ని చేస్తే హర హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటా ఆ వైబ్స్ తోటే ఉత్తేజంగా యుద్ధానికి వెళ్ళేవారు. సో నేనేమంటానంటే ఆనాడు యుద్ధ వీరులకు ప్రేరణకు పొందించిన ఈ పేరుని. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతీయ నృత్య రీతుల్లో శివతాండవం అనేది ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎన్ని రకాల శివతాండవాలు ఉన్నప్పటికీ కూడా పేరిణి శివతాండవం అనగానే మనసంతా ఒక వైబ్రేషన్తో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనసు పులకరించడమే కాదు, యుద్ధానికి మేమంతా సిద్ధమన్న భావన కలుగుతుంది. ఆ భావన ఎందుకు కలుగుతోంది? పేరిణి శివతాండవంకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు దాని మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది? భవిష్యత్ తరాలకి అందించడానికి జరగాల్సినటువంటి కృషి ఏంటి? మనతో పాటుగా ఉన్నారు రాజ్కుమార్ గారు. రాజ్కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో ధరావత్ రాజ్కుమార్ నాయక్ కాస్త పేరిణి రాజ్కుమార్గా మారిపోయారు. సో అది మామూలు విషయం అస్సలు కాదు. అది ఒక పేరిణి నృత్య రూపకమే మీ పేరుకి ముందు వచ్చి చేరడం అంటే ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ అసలు? చాలా అద్భుతమైన ఫీల్. ఎందుకంటే అంత కృషి దాంట్లో ఎవరైతే చేస్తారో వారికి అప్పట్లో నటరాజ రామకృష్ణ గారు పేరుని రుద్రాగా ఒక టైటిల్గా ఇచ్చేవారు. సో ఆ కష్టానికి నాకేందంటే భారత ప్రధాని గారు ఇక ఆయన నోట్ల నుంచి కూడా అదే పదం వచ్చిందనమాట. పేరుని రాజ్కుమార్ సే బులా జారే అన్నట్టు ఆ వర్డ్ నాకెంతో ఇన్స్పిరేషన్స్గా అనిపించింది. సో ఇట్ లైక్ మాటలు అంతే అండి, మాటలు రావు. అంత చాలా ఆనందమైన విషయం అది. ఎందుకంటే అంత కష్టపడ్డాం కాబట్టి ఆ టైటిల్ని కూడా మనం ముందర పెట్టుకోవచ్చు అనే ఒక అర్హతతో ఆ ఫీల్ తోటే మేము. సో మన దగ్గర బోల్డ్ అన్ని నృత్య రూపాలు ఉన్నాయి, రూపకాలు ఉన్నాయి. మనకి క్లాసికల్గా ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తున్నటువంటి ఇన్ని రూపకాలు ఉన్నప్పటికీ కూడా, నృత్య రీతులు ఉన్నప్పటికీ కూడా పేరుని అనగానే ఒక డిఫరెంట్ వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది. శివుడికి ఇష్టమైనటువంటి తాండవాన్ని అది ప్రదర్శించి చూపించడం అనేది నరనరాన ఉత్తేజం అంటారు చూడండి, అది కలుగుతుంది. ఎందుకని అలా అసలు దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అంటే సింపుల్గా బాపీ హోతాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని నాట్యాలను మనం భారతదేశంలో ఉన్న చాలా నాట్యాలు ఉన్నాయి. మనం అంటే భరతనాట్యం మొదలు పెడితే కూచిపూడి, ఒడిస్సీ, కథకళి ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి మనకు. రీసెంట్గా చౌ అని అన్నీ చాలా వచ్చాయి. సో వీటన్నిటికీ మరి భిన్నంగా ఇది ఒక పేరుని అనేది ఉందని చెప్పేసి మనకు ఆ ఉచ్చారణలోనే మనకు ఒక ప్రేరణ కలుగుతుంటుంది అన్నమాట. సో మరి దీనికి అంత కెపాసిటీ ఎలా వచ్చింది, మరి దీని యొక్క వైబ్రేషన్ అసలు ఏంటి అనేది చూస్తే ఇది దాదాపుగా 1 నుంచి 6వ శతాబ్దం మధ్యలోనే దీని యొక్క ప్రస్తావన జరిగింది. నందికేశుడు అంటే తను రాసిన భరతారణము కావచ్చు, నంది భరతం కావచ్చు, దాంట్లోనే తను రాసిన గ్రంథాలలో దీని గురించి మాట్లాడడం జరిగింది అన్నమాట. నంది భరతం అనే గ్రంథంలో 2వ అధ్యాయంలో దీని గురించి విశ్లేషణ ఒక శ్లోకంలో ఉంది. మనకు ఒక చిన్న మ్యాటర్ దొరికితేనే దాన్ని అద్భుతంగా మనం ప్రాచుర్యంలోకి తీసుకొస్తాం. దాని మీద బోల్డ్ అంత రీసెర్చ్ జరుగుతుంది 100%. కాకపోతే ఈ పేరునికి ఏంటంటే ఆనాటి నుంచే ఏదో ఒక శతాబ్దంలో ఏదో ఒక రూపంలో దీని గురించి ప్రస్తావన జరుగుతూ వస్తూనే ఉన్నది. సో కాకపోతే ఇప్పుడు 1 నుంచి 6వ శతాబ్దం వరకు జరిగిన ప్రస్తావనలో ఈ ఎక్కడైతే శ్లోకం ఉందో
అది మన తెలుగు టెస్ట్లో కానీ మన భారతదేశంలో ఎక్కడ దొరకట్లేదు ఇప్పుడు అది. ఓన్లీ ఇటలీలో ఉన్న గ్రంథాలయంలో ఇంగ్లీష్లో ఉంది అది. ఆ మ్యూజియంలో వాళ్ళు అలా భద్రపరిచి ఉంచారు గ్రంథాలయంలో. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, వాట్ ఈజ్ పేరిణి? ఈజ్ దట్ ఓన్లీ బిలాంగ్స్ టు తెలంగాణ? ఎస్, బాండ్ అండ్ బర్త్ ఇక్కడ చెప్పుకుంటాం మనం, ఓకే ఫైన్. మన కాకతీయుల టైంలో చాలా అద్భుతంగా విరాజిల్లింది అనమాట, ఒక అద్భుత స్థాయికి, తారాస్థాయికి చేరింది. అంటే 1వ శతాబ్దంలో అయితే ఇటలీకి చేరదు. అవును కదా. సో మనకు ఈ ఈ అంటే ఇతర దేశాల నుంచి రావడం పోవడం ఇవన్నీ మనకు ఈ దాదాపుగా 10వ శతాబ్దం, 11వ శతాబ్దం, 12వ శతాబ్దం, 13వ శతాబ్దం అట్లా జరిగి ఉంటుంది. సో ఈ కాలం మధ్యలోనే మనకు కాకతీయుల టైంలో పేరుని అనేది చాలా అద్భుతంగా విరాజిల్లింది. సో ఆ టైంలో నాకు తెలిసి నేను అనుకునే భావన ఏంటంటే విశ్వవ్యాప్తం అయి ఉండొచ్చు, ఎవరో దాని గురించి రాసి ఉండొచ్చు, దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చేసి ఉండొచ్చు, అది అక్కడ దొరుకుతుందంటే అర్థం చేసుకోవాలి మనం. సో బాపీ హోతాయి అంటే అది ఇప్పటిది కాదు, పురాతన కాలమైన మన శతాబ్దాల కాలం నుంచే ఉంది. సో దాన్ని అంత తొందరగా బయటికి ఎవరు తీసుకురాలేకపోయారు. ప్రతి రాష్ట్రంలో పేరుని మారుమ్రోగిందనే విధానం కానీ దాని యొక్క ఆనవాళ్ళు చాలా టెంపుల్స్లో, నేను చిదంబరం వెళ్ళినా కానీ చాలా టెంపుల్స్లో నేను రీసెర్చ్ చేశాను. యాక్చువల్లీ రీసెర్చ్ మీన్స్ ఇప్పుడు ఒక రీసెర్చ్ స్కాలర్ ఎలా చేస్తారో నేను అలా కాకుండా నా వేళ నేను రీసెర్చ్ చేసుకున్నా. సో ఐ వాజ్ సీయింగ్ ఎవ్రీవేర్. ఇప్పుడు మాస్టర్ గారు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఏ డ్రెస్ కోడ్ని అయితే ఎస్టాబ్లిష్ చేసి మేము ఎలా పర్ఫామ్ చేస్తున్నాం ఇప్పుడు, ఆ డ్రెస్ కోడ్ తోటే ప్రతి చోట టెంపుల్ల మీద ఆ సింబల్స్ ఉన్నాయన్నమాట. రామప్పలో మొదలు పెడితే అన్ని చోట్ల. సో ఇట్ మీన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ త్రూ అవుట్ భారత్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే ఇది ఇంత అద్భుతమైంది, మనం ఎందుకు దీన్ని ఇంకా ప్రాపర్గా తీసుకురాలేకపోతాం అనే ఒక చిన్న ఆలోచన ఉండే. ఇన్ ద మీన్ టైమ్ ఆల్రెడీ సపరేషన్, అంటే మనకు ఇటు మన 2 రాష్ట్రాలుగా విడిపోవడం, అన్నదమ్ములుగా విడిపోవడం మంచి ఓకే, ఏదైనా విభజించి పాలించులో మనం తొందరగా అభివృద్ధి చెందుతామనే వచ్చిన ఆకాంక్ష అందరికీ ఉండడం జరిగింది, సంతోషం. సో ఈ మూమెంట్లో ఏం జరిగిందంటే ఆంధ్రనాట్యంలో భాగంగా ఉన్న పేరుని మన తెలంగాణ పేరుని శాస్త్రీయ నృత్యంగా దీన్ని ఆమోదం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. సెపరేట్ ఎంటిటీ అనేది ఉంది దాంట్లో, మాత్రం భాగం కాదు. పేరిణి అనేది సెపరేట్, అది అవును, దేంట్లో ఇంకో దానికి కలిసి ఉన్నటువంటి నృత్యం కాదు. సో ప్రతి అంటే వాస్తవానికి ఇది ఎస్టాబ్లిష్ అయి ఉందని చెప్తున్నాం కదా ఆల్రెడీ త్రూ అవుట్ భారత్. ఇప్పుడు ఎప్పుడైతే భారతదేశంలో ఆ రాష్ట్రాలు విభజన జరిగి ఇది తమిళనాడు, ఇది మహారాష్ట్ర అని విభజన జరిగినప్పుడే, ఇది ఒరిస్సా అని విభజన కార్యక్రమంలోనే వారి వారి భాషల విధాన ప్రకారం, వారి వారి రుచుల ప్రకారం, వారి వేషధారణ ప్రకారం వారు కూడా ఈ నృత్యాలను కూడా వారి వారికి తగినట్టు తయారు చేసుకున్నారు. బేస్ ఆఫ్ పేరిని అని నేను గంటబద్ధంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే పంచాంగాల మీద పరిపూర్ణంగా ఉన్నది ఒక పేరుని మాత్రమే. అన్నీ ఉన్నాయి, నేను కాదని చెప్పట్లేదు. ఆల్ ఎస్టాబ్లిష్ ఆర్ట్ ఫార్మ్స్, వి రెస్పెక్ట్ ఆల్వేస్. అవును కదా. సో వాళ్ళ అభిరుచులకు తగినట్టుగా అవి అక్కడ తయారై ఎస్టాబ్లిష్ అయినాయి, మంచి ఫ్రేమ్ అయినాయి. బట్ ఇక్కడ అంటే తొక్కిసలాటలు అలానే 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 మరుగున పడిపోయి ఉండే. ఆఫ్టర్ కాకతీయులు, అంటే కాకతీయులు మాత్రమే దీన్ని బాగా ఆ టైంలో ఇది చేశారు. ఇక కాలక్రమేణా ఇక బయటికి ఎవరు తీసుకురాలే. సో ఒక తెలుగు మహాప్రపంచ సభలు జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ తెలుగు ప్రాంతాల్లో అసలు ఏ నృత్యం లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిండే. అంటే ఈ తెలంగాణ తెలుగు ప్రాంతాల సైడ్ మనదైనటువంటి మన నృత్య రీతి సాంప్రదాయంగా అంటే లేదా అని చెప్పేసి కాకుండా లేదు అని చెప్పేసి కొంతమంది ఇక పెద్ద పెద్ద వారు కొంచెం కొన్ని మాటలు మాట్లాడుండే. దాన్ని నటరాజ రామకృష్ణ గారు ఖండించి లేదు, ఉండే ఉంటుంది, ఇంత గొప్ప ఆలయాలు ఉన్నప్పుడు శాస్త్రీయ నృత్యం ఉండకుండా ఎట్లుంటుంది, మనం ఇన్ని శాస్త్రాలు చదువుతున్నాం కదా, ఏ రాష్ట్రానికి పోయినా ఏదో ఒక నృత్యం ఉంటుందనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉండుంటుంది అని చెప్పేసి ఆయన రీసెర్చ్ చేయడం జరిగింది. అదే మనం అనుకుంటున్న రామప్ప, ఆయనకి ఎక్కడో ఒక దగ్గర చిన్న దొరికింది, చిన్నది ఆచూకీ దొరికింది. కథం రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు, నృత్యరత్నావళిని పట్టుకున్నారు, ఆ శిల్పాలతో మాట్లాడడం, వాటిని ఆవహించుకోవడం, వాటిని ఫీల్ అవ్వడం, అవి చెప్పే శబ్దాలు కావచ్చు, అవి చెప్పే మూమెంట్స్ని కావచ్చు, వాళ్ళు ఫీల్ అయ్యి బాగా అద్భుతంగా పేరిణి నాట్యాన్ని పునఃసృష్టి చేశారు నటరాజ రామకృష్ణ గారు. దెన్ స్టార్టెడ్ పేరిణి లైఫ్ అగైన్ బ్యాక్. అంటే ఎన్ని సెంచరీస్ నుంచి మారుతూ అంటే రూపాలు మార్చుకుంటూ, మనకు కాకతీయుల టైంలో ఇది ఉద్ధృతమైన తాండవం అని చెప్పేసి అనుకుంటాం, దాని హాస్యంలో కూడా ఉంది. అమ్మాయిలు కూడా చేసేవారు 15, 16, 17 శతాబ్దంలో ముద్దు చంద్రలేఖ అని చెప్పేసి, అంటే ఆస్థాన నర్తకితను
నేను పేరిణిలో దిట్ట అని చెప్పింది. అంటే ఇప్పుడు పేరిణిలో లాస్యాన్ని కూడా అడాప్టేషన్ చేసాం, అంటే స్త్రీలు కూడా చేయొచ్చు అని. సో మనకు అక్కడ ఆల్రెడీ అక్కడ ఒక ఆనవాళ్ళు ఉన్నాయి మనకి. కనిపిస్తోంది అక్కడ. సో ఆ ఆనవాళ్ళు మనం పాలకూరి సోమనాథుడు రాసిన కావ్యంలో అట్లా ఉంటుందన్నమాట తను మాట్లాడిన విధానం. సో ఇట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎవ్రీవేర్. అంటే తను ఎన్ని రూపాంతరాలు చెందాలనో ఆ పేరుని చెందింది ఆల్రెడీ. ఇప్పుడు మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, కొంచెం దాన్ని అవగాహన చేసుకొని దాన్ని స్టడీ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోవడమే. సో బాపి హోతా ఎందుకంటానంటే ఇంత చరిత్ర ఉంది కాబట్టే దాంట్లో అంత గొప్పతనం ఉంది. సో ఈ కాలంలో ఇప్పుడు మనం నటరాజ రామకృష్ణ గారు చేసిన తర్వాత, ఇప్పుడు స్టేట్ ఫార్మినేషన్ అయిన తర్వాత గురు కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో గురు పరంపర ఇప్పుడు ఏదన్నా కొనసాగాలి కాబట్టి వారి ఆధ్వర్యంలో మంచిగా ఇటు స్త్రీలు ఇటు పురుషులు చేసే విధంగా రెండు కమాండింగ్ చేసుకొని లాస్య తాండవాలుగా శివుడు పార్వతి అంటే జనరల్గా చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో లాస్య తాండవాలుగా పేరిణి నాట్యంగా చాలా అద్భుతంగా ముందు సాగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 6 మ్యూజిక్ కాలేజీలలో టీచర్స్ ఉన్నారు, బోధిస్తున్నారు. నెక్స్ట్ దాని కోర్సు కూడా నడుస్తుంది ఆల్రెడీ, సర్టిఫికేషన్ అండ్ డిప్లొమా కూడా రన్ అవుతుంది. సూన్ విల్ కమ్ అప్ విత్ మాస్టర్స్ ఆల్సో. సో అప్పుడు మనకి కాకతీయుల కాలంలో యుద్ధానికి ముందు ఒక ప్రేరణనే పేరిణిగా మారింది అనుకున్నప్పుడు ఆ టైంలో కళలకి ఎంత ప్రాముఖ్యత ప్రాతినిధ్యం ఉండేదో, యుద్ధానికి ముందు వాళ్ళకి కావలసినటువంటి ఎంకరేజ్మెంట్ కావాలి, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి అనుకున్నప్పుడు మిగతా కళారూపాలు ఏవి చూసినప్పటికీ మనకి మ్యూజిక్ కావచ్చు, క్లాసికల్ మ్యూజిక్ కావచ్చు, క్లాసికల్ డాన్స్ కావచ్చు, వెస్ట్రన్ కావచ్చు, ఏదైనా మనకి కామ్నెస్ ఇస్తుంది, కూల్గా ఉంటుంది, లేకుంటే మనకి మైండ్ రిఫ్రెష్ చేస్తుంది, మిగతా వాటన్నిటిని టెన్షన్స్ని తగ్గిస్తుంది అనుకున్నప్పుడు పేరిణి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వాటన్నిటికంటే కూడా ఒక ఉత్తేజాన్ని లోపల నుంచి కలిగిస్తుంది. ఎస్ నేను చేయగలను అనేటువంటి ఒక భావన కలిగిస్తుంది కదా. సో ఆ కాలంలో యుద్ధ రీతుల్లో భాగంగా వాళ్ళకి ప్రిపరేషన్ కోసం పెట్టినప్పుడు అప్పుడున్న దానికి ఇప్పుడు చేస్తున్న మీరు లాస్య తాండవానికి మార్పులు అనేవైతే వచ్చాయి కదా డాన్స్లో. అదే రూపాంతరాలు చెందుతూ వస్తున్నాయని చెప్పాను కదండి. అప్పుడు వీరులు మహేషులు పశుపతులు మైలారు దేవులు అంటే 4 తెగల వాళ్ళు అట్లా యుద్ధ వీరులంతా వాళ్ళ రెడీ ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఆ నాట్యాన్ని చేస్తే హర హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటా ఆ వైబ్స్ తోటే ఉత్తేజంగా యుద్ధానికి వెళ్ళేవారు. సో నేనేమంటానంటే ఆనాడు యుద్ధ వీరులకు ప్రేరణకు పొందించిన ఈ పేరుని ఈనాడు సమాజంలో ఉన్న ప్రజలకి విద్యార్థులకి ప్రేరణగా నిలుస్తుందని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే ఆనాడు మన రాజ్యాన్ని కాపాడాలంటే యుద్ధ వీరులు ఉండాలి. మరి నేడు యువత మనం బతకాలన్నా ఏం మంచి ఉండాలన్నా చెడు జరగాలన్నా వాళ్ళే. సో వాళ్ళకు కూడా ఇది ఒక మోటివేషనల్గా వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో నేనున్నాను. ఎందుకంటే ఇట్స్ అంటే ప్రతిదీ ప్రేరణ. మనం ఏదైనా ఆవహించుకోవాలి, దాంట్లో ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకెళ్ళగల అంటే ఇలాంటి శాస్త్రీయాన్ని మనం ఎప్పుడైతే అడాప్టేషన్ చేసుకుంటున్నామో, లైక్ మన కల్చర్ని ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో ఇట్ విల్ టీచ్ యూ అ గుడ్ లెసన్. ఓ మంచి డాక్టరు, ఓ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఓ మంచి బిజినెస్ మ్యాన్, బట్ వెన్ దే డోంట్ హ్యావ్ అ కల్చర్ పీపుల్ విల్ కాల్ దెమ్ లైక్ కల్చర్లెస్ ఫెలో అంటాం. ఒక్క చిన్న వర్డ్ తోటి ఫినిష్. ఎంత ఉన్నా వేస్ట్ రా బాబు కల్చర్ లేకపోతే అంటే. దట్స్ వాట్ ఐ మీన్, లైక్ వీ హ్యావ్ టు ట్రై టు టచ్ ఆర్ ట్రై టు లెర్న్ దట్ కల్చర్. కల్చర్లో ఏమైతే ఉందో వాటిని మనం తప్పకుండా నేర్చుకోవడానికి ముందుకు వెళ్ళాలి. అది విద్యార్థులు ఎవరైనా సరే, వయసుతో సంబంధం లేదు. యోగా ఆరోగ్యానికి ఎంత మంచిదండి. సంగీతం మనం పూర్వకాలం నుంచి వింటూనే ఉన్నాం. సంగీతంతో పక్షవాతం వచ్చిన వాళ్ళని కూడా నిలబెడతారని చెప్పేసి వింటూనే ఉన్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ థెరపీ. సైన్స్ ఎక్కడో లేదు, మన కల్చర్లోనే ఉంది. స్టడీ ఎక్కడో లేదు, మన కల్చర్లోనే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడో లేదు, మన కల్చర్లోనే ఉంది. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ కల్చర్ ఓన్లీ. మ్యాథమెటిక్స్ ఎక్కడో లేదు, మన కల్చర్లోనే ఉంది. ఇంకేం కావాలి మనిషికి? కానీ ఈ కల్చర్ అనే దాన్ని వదిలేసి ఏదో చదువుతాడు పాపం, ఫైనల్గా ఏదో పని చేస్తాడు. సో I feel always every student they have to learn any one కల్చర్లో ఏదన్నా ఒకటి. అది డ్యాన్స్ అయినా కావచ్చు, మ్యూజిక్ అయినా కావచ్చు, యోగా అయినా కావచ్చు, ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ అయినా కావచ్చు. ఇప్పుడు 1 night స్టార్ అయిపోతున్నాం, లైక్ థియేటర్స్, లైక్ యాక్టింగ్ పరంగా, డైరెక్టర్ పరంగా, మ్యూజిక్ డైరెక్టర్ పరంగా ఏదైనా కావచ్చు. సో ఈ 5 కొత్తగా నేను ఒక డిజైన్ చేసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే పంచామృతం.
సో ఇట్ జస్ట్ లైక్ అంటే పంచామృతం అనగానే అందరూ దేవుడికి అభిషేకం చేసే టైంలో ఉపయోగించేటువంటి పంచామృతం అనేది వినిపిస్తుంది. ఈ పంచామృతం కాన్సెప్ట్ కూడా మస్ట్ బి విత్ 5 థింగ్స్, 5 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? అయితే చెప్తున్నాను కదా, డాన్స్, మ్యూజిక్, యోగా, థియేటర్ అండ్ ఇన్స్ట్రుమెంటల్, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు మళ్ళీ కల్చర్కి రిలేటెడ్ అవుతాయి అన్నీ. సో మరి పంచామృతం అంటే అరే తాగేదా అంటే ఎస్, ఆస్వాదించేది, ప్రేరణ కలుగుతుంది వాటి నుంచి కదా. ఈరోజు ఒక మంచి స్థాయిలో నేను నిలబడ్డానంటే బికాస్ ఆఫ్ దాట్. అంటే ఇలాంటి కల్చర్ థింగ్స్ని హైలీ ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్గా కావచ్చు మంచి స్థాయిలో సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ పిల్లలందరికీ వాళ్ళు ఇంటికి పిలిపించుకొని చెప్పించుకుంటారు. మరి కొంచెం బడుగు బలహీన వర్గాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటివి నేర్చుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. దే విల్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్, మంచిగా అంటే నాలెడ్జ్ని సంపాదించుకుంటారు, జ్ఞానాన్ని పొందుతారు వాళ్ళు. అది నా ఆలోచన బాగా. రాజ్ కుమార్ గారు, ఇప్పుడు పంచామృతాన్ని అందరికీ నేర్పించాలి అనుకున్నప్పుడు మనకి క్లాసికల్ మ్యూజికో, క్లాసికల్ డాన్సో, వెస్ట్రనో, ఇంకోటి అన్నిటినీ అన్ని కాలేజీల్లోనో ఇంకో హాబీ లాగానో నేర్చుకుంటారు. పేరిణిని నేర్చుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పేరిణిని దాదాపు ఇప్పుడు ఒక 2000 మంది దాకా ఉంటారండి తెలంగాణలో. తెలంగాణలో అయితే విషయం ఏంటంటే ఈ పేరుని నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, లైక్ వెన్ వీ గో టు ద అదర్ స్టేట్స్ ఫర్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఆల్, దే విల్ కాల్ ఫర్ లైక్ మాకు మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో పిఎం గారి ప్రోగ్రామ్ చేసాం మేము. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ అది ఓపెనింగ్ శివ కారిడార్ పిఎం గారి ప్రోగ్రామ్ చేసాం. అదంతా నేను లైక్ అదే కల్చర్లో మేము ఎప్పుడైతే ఈ ప్రకృతిని ఈ విశ్వాన్ని నమ్మి ముందరకు అడిగేశానో ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్. అంటే మాకు ఎలా ఉంటుందంటే మేము ఆ ప్రోగ్రామ్ చేయడానికి ఒక మంచి స్కోప్ దొరికింది. ఎలా అంటే మేము వెళ్ళాలి చేయాలి అనే ఆలోచన ఏమీ లేదు మాకు, కానీ తెలియకుండా వచ్చిన ఆప్షన్ అదే పంచామృతం అంటున్నాను కదా, ఎలా ఉంటుంది అనేది. నేను చేయాలి ఏదో ఒకటి, దీన్ని ఎస్టాబ్లిష్ ఎలా చేయాలి అంటే అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి అనుకున్నాను. ప్రోగ్రామ్ వస్తే అక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, हमारे मध्य प्रदेश में बच्चों को 100 बच्चों को ये शिवतांडव सिखाना है. ఒక ఆఫర్ వచ్చింది అక్కడ నుంచి, ఆఫర్ సీఎం దగ్గర నుంచి. అస్సలు మేమంతా होगा क्या అనుకున్నారు, होता है क्या ऐसा, అంటే आप ही आना है, आपका स्टूडेंट्स किसी को लेके आ जाना है, बस खाली यहाँ पूरा सब कुछ दे देंगे हम, करना है. వాహ్, అంటే వాళ్ళకి అంత అద్భుతంగా అనిపించింది అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర క్లాస్ చెప్తారా అనే ఒక చిన్న ఆలోచన వాళ్ళకు పుడుతుంది. ఆ ఆలోచన అంటే త్రూఅవుట్ ఇండియా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎంతో కాలం లేదు, చాలా తొందరలోనే భారతదేశం అంతటా మళ్ళీ ఈ పేరుని వ్యాపించి తీరుతుంది తప్పకుండా. తెలంగాణలో అయితే ఇప్పుడు దాదాపుగా ఒక 2000 మంది పైనే ఉంటారు. ఇప్పుడు నేను ఆల్రెడీ అమెరికాలో వెళ్ళాను, ప్రోగ్రామ్ చేశాము, మా మిత్రులు చాలామంది వెళ్ళారు. రీసెంట్గా ఇంకొక టీం కూడా వెళ్ళింది, తమ్ముడు సందీప్ వాళ్ళ టీం కూడా. అక్కడ వాళ్ళు టైమ్ స్క్వేర్ దగ్గర చేశారు. దానికంటే ముందు మా గురువులు ఎవరైతే ఉన్నారో అందరూ, కుమార్ గారు కావచ్చు, అందరూ ప్రకాష్ మాస్టర్ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, విఠల్ గారు, రమేష్ గారు, చాలామంది ఇట్లా చేశారు. కానీ అప్పుడు అంతా మనకు ఈ డిజిటల్ మీడియా లేదు. అవును కదా, సోషల్ మీడియాలో ప్రచారాలు లేవు. కానీ ఈరోజు ఇలా చిన్నది ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ జరిగిందంటే ఇట్స్ కమ్స్ అప్ ఇన్ ద మీడియా, రీచ్ అనేది పెరుగుతుంది చాలా స్పీడ్గా. సో హోప్ఫుల్లీ వీ విల్ కమ్ అప్ విత్ అ గుడ్ అవుట్పుట్ అగైన్. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఈ పంచామృతాన్ని అనుకున్నామో స్కూల్లో కూడా అంటే మనకు కల్చర్ వారియర్స్ తయారవ్వాలి అనుకున్నాను. వాట్ మీన్ కల్చర్ వారియర్? ఒక క్వశ్చన్ మార్క్ ఎవరైనా, అదేంటి సోషల్ ఉంది, సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ అన్నీ ఉన్నాయి కదా, మరి అన్నీ చదివి వాడు ఏం చేస్తున్నాడు అనేది ఎప్పుడైనా ఆలోచన చేశారు ఎవరైనా? బుక్కు బరువులు ఎట్లా ఉంటాయంటే భుజాలు గుంజి గూని వచ్చేంత వరకు అయిపోయింది ఇప్పుడు. అది ఆడపిల్లలకైనా అబ్బాయిలకైనా బుక్కు బరువు భుజాలకు గూడలు వచ్చేయడం కావచ్చు, గూని వచ్చేంత వరకు అయిపోయింది.
ఉదయాన్నే 6 గంటలకు మొదలు పెడితే లేదంటే 6:30కు మొదలు పెడితే నైట్ 9:30 వరకు చదువులు. దేనికోసం చదువుతున్నారో అర్థం కావట్లేదు. మార్క్స్ సంపాదించడానికి. ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది? ఏం చేస్తుంది? సరిగ్గా అలా చదివిన పిల్లగాళ్ళకి క్రికెట్ బోర్డు దాంట్లో ఎన్ని బాల్స్ అవుతున్నాయి, ఎంత స్కోర్ కొడుతున్నారు, ఎన్ని వికెట్స్ పోయినాయని కూడా చెప్పలేవారు. ఓవర్కి 6 బాల్స్ ఉంటాయనే విషయం కూడా అంత పరిజ్ఞానం లేకుండా కూడా కొంతమంది ఉన్నారు. అంటే పుస్తకాల పురుగు. దేనికోసం? ఫర్ వాట్ యు బాండ్ ఫర్, అది మర్చిపోయారు అందరూ. జస్ట్ లీవింగ్ లైక్ హౌ మ్యారేజ్ చేసుకోవాలి, మంచి జాబ్ సంపాదించాలి, పిల్లల్ని కనాలి, మళ్ళీ వాళ్ళ కోసం సంపాదించాలి అంతే. అవును. అంటే దే ఫర్గాట్ హౌ టు లీవ్ అ లైఫ్. దే జస్ట్ లీవింగ్ ఇన్ ద షాడో ఆఫ్ లైఫ్, మాస్క్ వేసుకొని ఒక నిద్ర స్థాయిలో ఉన్నారు అంటాను నేను. నిద్రావస్థలో, ఎస్, నిద్రాణంగా. ఆ నిద్రా వ్యవస్థలో ఎలాంటి డ్రీమ్లో ఉన్నారంటే ఇదే, పరిగెత్తాలి, మంచి జాబ్ కొట్టాలి, మంచి సంపాదించాలి అంతే. బట్ దే ఫర్గాట్ హూ దే ఆర్. ఇలాంటి కల్చర్ని కనుక వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి పంచామృతం లాంటి కల్చర్ని ఎప్పుడైతే అడాప్టేషన్ చేసుకొని అది పిల్లలైనా పెద్దలైనా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, నేను ఎవరు అనే ఆలోచన వచ్చిన రోజు కోట్ల సంపద కూడా 10 మందికి ఎలా సర్వీస్ చేయాలి, ఒక అద్భుతమైన జాబ్కి వెళ్ళాలంటే ఈ కల్చర్ థింగ్స్ అనేవి చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తాయి. టు స్టాండ్ అండ్ స్పీక్ వండర్ఫుల్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ lakhs ఆఫ్ పీపుల్. అవును కదా. సెల్ఫ్గా తనంతట తాను నిలబడే స్థాయి వస్తుంది. కొంతమంది వండర్ఫుల్ టాలెంట్ ఉంటారు, బట్ దే కాంట్ స్పీక్ మచ్. భయపడతారు. ఒక 10 మందికి చెప్పాలన్నా లోపల భయం ఉంటుంది. సో ఒక కంపెనీలో నీకు జాబ్ వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? వీ కాంట్ స్పీక్. సో ఆ కంపెనీకి ఏం కావాలి? మార్కెటింగ్ స్కిల్స్ కూడా కావాలి. ఇఫ్ యు ఆర్ బిగ్ అంటే ఒక చైర్మన్ పోస్ట్లో ఉన్నా కానీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళకేం అర్థమవుతుంది? సో ఇవన్నీ జరగాలంటే యూ నీడ్ ఎ కల్చర్ థింగ్స్. యూ హ్యావ్ టు అడాప్ట్ ఆన్ యువర్ ఓన్. పేరెంట్స్ కూడా ఇది తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇవి ఎడ్యుకేషన్లో వస్తే చాలా అద్భుతంగా రాణిస్తారండి. ఎందుకంటే స్వతహాగా నాలాంటి వారు ఈరోజు నేను నేషనల్ అవార్డుగా నేను ఉన్నాను. నాతో పాటు నాకంటే ముందు వచ్చిన వారు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఒగ్గు రవి గారు ఉన్నారు. బీసీ కులం నుంచి వచ్చారు వారు. అంటే కులం ఎందుకంటున్నానంటే లైక్ అగ్రవర్ణాలు వేరు, పేద కుటుంబాలు, దళిత కుటుంబాలు వేరు అని చెప్పేసి అంత ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ఉన్నారనమాట. రీసెంట్గా అంటే సెకండ్ నాకు వచ్చింది, ఓ బంజారా బిడ్డ అని. నేను ఏనాడు అలా బంజారా బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా భయం వేస్తుండే, ఇన్సెక్యూర్ ఫీల్ ఉండే యాక్చువల్లీ. బట్ వెన్ ద ప్రధాని సేస్ దట్ ధారావత్ రాజ్ కుమార్ నాయక్, ఆ ఫీల్ నన్ను ఎలా అంటే ఒక గూస్బమ్ లాగా ఎలా అసలు తెలియని ఒక ఆనందాన్ని ఇచ్చి, ఇంకేవి పట్టించుకోవద్దు, ఇలాగే ముందుకు నడిచి వెళ్ళాలి అని. నన్ను ఎవరు ఎలా పిలిచినా అప్పట్లో రాజ్ కుమార్ అంత ఎవరికి తెలియదు నేను ఒక బంజారా బిడ్డనని ఎవరికి తెలియదు. రీసెంట్గా మా మిత్రుడు ఇంకో మిత్రుడు డప్పు, భారతదేశ చరిత్రలో డప్పుకి ఏమైనా అవార్డు వచ్చిందంటే ఫస్ట్ అండి అది. డప్పు మనం ఎక్కడ వింటాం? డప్పు సౌండ్ మీకు తెలుసు, ఎవరైనా జరిగిపోయినప్పుడు అక్కడ వింటాం, ఏదో కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల. కానీ ఈరోజు ఆ డప్పు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మూత మోగించి ఢిల్లీలో అంటే ఒక కేంద్ర యువ పురస్కారం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే అవార్డుని పొందగలిగిన డప్పు భాస్కర్, అంతే భాస్కర్ బ్రదర్, తనకి 3వ అవార్డు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ మట్టిలో మాణిక్యాలు అంటే ఒక పేద కుటుంబం నుంచి వస్తున్నారు. వారు వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్ళ కల్చర్ని ఇష్టపడి దాంట్లో ఇంకా ఎదగాలనే కాన్సెప్ట్లో వీళ్ళు వస్తున్నారు. మేము వచ్చాము ఈరోజు ఇలా స్టాండ్ అయ్యాము. ఓ భారత ప్రధానికి నేను 100 కోట్లు ఇచ్చి నేను నా పేరు చెప్పబోయా అంటే చెప్తారండి ఆయన? నెవర్. వాట్ ఐ డిడ్ అ వర్క్ టువర్డ్స్ ద నేషన్ అండ్ కల్చర్, దట్ హీ టుక్ అ వర్డ్ అండ్ హీ స్పోక్ ఇన్ ద మన్ కీ బాత్. సో ఇదంతా ఏంటంటే మనం కల్చర్ని కనుక సేవ్ చేసుకుంటా వెళ్ళకపోతే రేపటి నాటికి ఏముండదు. సో ట్రూ. నిజంగా ఇప్పుడు మనం అది రివైవ్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కల్చర్ వారియర్స్గా మనకు కావాలి అని నిలబడాలి. నిజంగా ఇప్పుడు మనం మీరు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. కొంచెం ఒక 20 ఏళ్ల వెనక్కి వెళ్ళి చూస్తే మీకు చెప్పినటువంటి గురువులు కూడా ఎవరు చెప్పారు? ఇప్పుడు మనం ఎంత హిందూలో ఉన్నటువంటి వర్ణాశ్రమ వ్యవస్థ గురించి మీకు చెప్పిన గురువు ముస్లిం కదా, మీకు వచ్చిన అవార్డు కూడా బిస్మిల్లా ఖాన్ గారి పేరుతో వచ్చినటువంటి అవార్డు కదా. సో అక్కడ ఇంటిగ్రిటీ అనేది కనిపిస్తుంది కదా, అది మర్చిపోతున్నాం కదా మనం. ఎగ్జాక్ట్లీ అండి. అంటే చాలా యాదృచ్ఛికంగా ఏంటంటే గురువు, నా మొదటి గురువు ముస్లిం అయినప్పుడు ఆయన మళ్ళీ స్వతహాగా తెలుగు పండితండి.
గవర్నమెంట్ టీచర్. హీ టీచర్స్ అండ్ హీ థాట్స్ ఆర్ వండర్ఫుల్. పాషా గారు, అఫ్జల్ పాషా గారు. అఫ్జల్ పాషా గారు చూడండి, అంటే ఆయన నథింగ్, వీ హ్యావ్ టు లెర్న్ అవర్ కల్చర్. అది ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, నథింగ్. మనకు డ్యాన్స్ శాస్త్రీయం ఉంది, సంగీతం ఉంది, యోగా ఉంది, ఇన్స్ట్రుమెంటల్స్ ఉన్నాయి, ఇవన్నీ వీ హ్యావ్ టు లెర్న్. నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది తను అనుభవించారు, తను దాంట్లో జ్ఞానాన్ని పొందారు. సో ఈరోజు మాకు అది చాలా ప్లస్ అయింది. అలా మేము దీన్ని నేర్చుకుంటూ ముందరికి వెళ్తున్న క్రమంలోనే ఇప్పుడు మీరు ఇంకొక ఇప్పుడు అవార్డు నాకు రావడం కూడా ఒక ముస్లిం పర్సన్ది, షెహనాయ్ వాయించేవారు. మరి ఆయనకు దీనికి అవార్డు అసలు ఏంటి అంటే ఆయన భారతరత్న అవార్డు. గొప్ప షెహనాయి వాయిద్యకారుడు. ఆయన షెహనాయి వాయిస్తే శివుడు నిద్రలేస్తాడు, ఆయన షెహనాయి వాయిస్తే నిద్రపోతాడు. చూడండి ఎంత గొప్ప కళాకారుడు అండి ఆయన. షెహనాయి ఆ వాదన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడ శివుడు. అలాంటప్పుడు మనకి మరి అంత గొప్ప ఎక్కడ ఉన్నాయి అసలు చెప్పండి? ఇక్కడ కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది? ఆయన ఒక ముస్లిం, మరి వాయించేది ఎవరికయ్యా అంటే శివుడికి. ఏమైనా ఆయనకు నెలకు డబ్బులు ఇస్తారా? లేదండి. ఆయన ప్రేమ, గంగమ్మ తల్లి మీద ఉండే ప్రేమ. యుఎస్ఏ నుంచి ఆయనకు అంటే అక్కడికి వెళ్ళారు ప్రోగ్రామ్కు, సంథింగ్ ఏదో ఉంది, ఒక చిన్న అది స్టోరీ నేను చదివాను ఆయనది. నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాం, నీకు ఏ కోరిక ఉన్నా మేము తీరుస్తాం, నువ్వు ఏం అడిగినా మేము ఇస్తాం, నువ్వు అమెరికాకు వచ్చేయి, ఇక్కడే సెటిల్ అయిపో, వచ్చేస్తా అన్నారండి ఆయన. ఎంత గొప్ప వర్డ్ అంటే ఎవరిని హర్ట్ చేయకుండా నేను వచ్చేస్తానన్నారు ఆయన. చెప్పు నీ కోరికలు ఏంటంటే, నా రెండే కోరికలండి, నాకు ఏం వద్దు. సరేలే అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. రెండే కదా. ఎందుకంటే అంత అద్భుతమైన అమృతం, అసలు అమృతం లాంటి ఆ వాయింపు కళాకారుడు అసలు అద్భుతం. ఏందయ్యా కోరికలు అని అడిగితే, మా గంగమ్మ ఉంది కదా, తీసుకొస్తారా, అమెరికాలో తీసుకొచ్చేయండి, ఎందుకంటే నేను మా అమ్మ పూజించుకొని ఏం మొదలు పెట్టను, తర్వాత నేను మళ్ళా షెహనాయి వాయిస్తేనే మా శివయ్య లేస్తాడు. సో మా శివయ్యని మా గంగమ్మని తీసుకొచ్చేయండి, ఇద్దరు కావాలి నాకు, చాలు నాకు ఇంకేం వద్దు, ఈ రెండింటిని ఇక్కడ తీసుకొచ్చేరి, నేను ఇక్కడే ఉండిపోతా. ఎంత ప్రేమ అండి. అవును కదా. శివుడు అంటే ఎక్కడో కాశీ విశ్వనాథుడే, విశ్వేశ్వరుడు. ఆయన కోసం ఆయన తప్పించేవాడు. ఇంకా మనం కులాలు మతాలు అనుకుంటా అట్లా ఉన్నాం. అంటే ఆనాటి నుంచి ఆయన అట్లా ఉన్నాడు. అంటే ఇంకెక్కడ ఎందుకు మనకి అన్ని కులాలు మతాలు అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది అంతనమాట. అవును. సో వి జస్ట్ బట్ మళ్ళీ వాళ్ళందరినీ ఏకం చేసేది ఒక కళారూపం. ఆ కళారూపం కోసమే పంచతంత్రం, పంచామృతం. ఎగ్జాక్ట్లీ, సూపర్ వర్డ్ అండి. అంతా మమేకమై ఏకత్వం వల్ల తీసుకొచ్చేది అదొక్కటే కల్చర్. వీ హ్యావ్ టు లెర్న్. నేను ఎస్పెషల్లీ అంటే మన ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ మీకు ఐడియా ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అందరూ అక్కడ ట్రైనింగ్ అవుతారు. ఈరోజు మేము ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎవరో ఒకరు టార్చ్ బేరర్గా, బిర్జిగా, లేకపోతే గొప్ప రూట్ మ్యాపర్గా ఉంటారు. మా లాంటి యువ కళాకారులకి కావచ్చు, లేదంటే వయసు పడిన పెద్ద పెద్ద కళాకారులకైనా కావచ్చు, ఆఫ్టర్ సపరేషన్ అంటే సపరేట్ అయిన తర్వాత దాదాపుగా ఒక 7-8 పద్మశ్రీలు వచ్చినాయండి, ఒక 4 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్లు వచ్చినాయి. మరి వీటన్నిటికీ కారకుడు ఒక్కడు ఉన్నారండి, కలియుగ పురుషుల్లాగా, బ్రహ్మచారిలాగా, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు. ఆయన చేసిన కృషి అంత ఇంత కాదండి. మీకు తెలియని కళారూపాలను కూడా ఆయన పట్టుకొచ్చి మీ ముందర పెడతారు. ఇది మన హిస్టరీ అని రుజువులతో చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ. మన మాతృభాష తెలుగు, దీనికి ఆనవాళ్లే లేవు, ఇది మిక్చర్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పేసి కోర్టు కొట్టేసింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తమిళనాడుకి ఇది ఓల్డెన్ లాంగ్వేజ్ అని చెప్పేసి వాళ్ళకు గుర్తింపు, ప్రాచీన హోదా. ఎస్, మన తెలుగుకి ఇవ్వలే. అట్టెట్ట ఇవ్వను, మాది ప్రాచీన భాష అని చెప్పేసి అదే హరికృష్ణ గారు. ఇది కూడా కరెక్ట్ ఎక్కడ లింక్ అవుతుందంటే మన ఇట్స్ అండర్ కమ్స్ ద కల్చర్. మనని మనం కాపాడుకోవాలి. రీసెర్చ్ చేయంగా వాళ్ళు పాత ఉమ్మడి దాంట్లో ఉన్నప్పుడు ఏదో పెద్దగా పట్టించుకోలేవరు. అంటే మన మాతృభాష మనం చంపుకున్నట్టే కదా. తను మళ్ళీ పోరాడి మొత్తం వెతికి తీస్తే అప్పారావు గారు సంథింగ్ పాపారావు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్,
ఎప్పుడో అంటే ఏదన్నా ప్రాచీన హోదా రావాలంటే దాదాపు 900 నుంచి 1000 సంవత్సరాలు వెనకై ఉండగలగాలి. అవును, ఆ సాహిత్యం అప్పటిది ఉండాలి మన దగ్గర. పాపారావు గారు రాశారట అప్పట్లో. సో 1000 సంవత్సరాలకి వెనక్కనే ఉంది అది. హీ సబ్మిటెడ్ దట్ మెటీరియల్ టు ద కోర్ట్. తమిళనాడు లాయరే కాదని చెప్పేసి కొట్టేస్తే లేదు లేదు ఇది మాదే, మీకు ఎవిడెన్స్ మేము దాని యొక్క ఆధారాలని చూపిస్తామని చూపించిన తర్వాత మన తెలుగు కూడా ప్రాచీన హోదాగా రావడం జరిగింది. చూడండి, అంటే ఎవరో ఒకరు నిలబడాలి కదా. సో ఈరోజు మనం ఇంత తెలుగులో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాము. దేశ భాషలందు తెలుగు లెస్స అనే చెప్పుకునే ఒక వర్డ్ కూడా ఉంది. మరి దానికోసం కూడా పోరాడాలి. అంటే నేను ఏమంటున్నా అంటే కల్చర్, వెన్ వీ లెర్న్ ద కల్చర్ థింగ్స్ విల్ ఫైట్ అవర్ సెల్ఫ్ ఫర్ అవర్ ఓన్. మనలో మనం లేకపోతే ఎంత సంపాదించిన డబ్బైనా, ఎంత సంపాదించిన బంగారమైనా వ్యర్థమే. ఫస్ట్ మనలో మనం తెలుసుకోగలగాల్సింది అదొక్కటే. హూ వీఆర్, వాట్ వీఆర్ ఫర్ ఆన్ ద అర్త్. మనం ఎందుకోసం ఉన్నాం, ఏం చేయాలి, అంతే కదండి. ఈరోజు మన యోగా భారతదేశం యొక్క సంపద. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద యూనివర్సిటీ చైనాలో ఉంది. భారతదేశం ఎటుపోతుంది, మన యువత ఎటుపోతుంది అంటే కల్చర్స్ ఏదో వెస్టర్నైజేషన్ని పట్టుకొని మన దాన్ని వదిలేసాం. మరి మన దాన్ని వదిలేస్తే మనం పట్టుకోలేకపోతున్నాం. మరి ఎవరు పట్టుకున్నారంటే వాళ్ళు పట్టుకుంటున్నారు. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు చూస్తే మన భగవద్గీత అక్కడ ఎడ్యుకేషన్లో ఉంటుంది. నిజమండి, మన భగవద్గీతను వాళ్ళు ఎంత అద్భుతంగా చదువుతారంటే మనం కూడా చదవం అట్లా. ఎడ్యుకేషన్లో వాళ్ళు పెట్టుకున్నారు, మనం పెట్టుకోలే. మీరు ఎంత అద్భుతమైన అంటే ఇప్పుడు అగ్రరాజ్యాలు, ఇప్పుడు మనకు అమెరికా అని అంటాం. శ్రీరామరాజ్యం అంటే ఏందండి? జనరల్గా శ్రీరామరాజ్యం ఎందుకంటాం మనం? అక్కడ సుభిక్షంగా ఉంది, అన్ని అనుకూలంగా ఉన్నాయి, ధర్మం 4 పాదాల మీద నడిచినప్పుడు మనకు శ్రీరామరాజ్యం అంటాం. మరి అమెరికాలో శ్రీరామరాజ్యం ఉందంటే మీరు నమ్ముతారా? ఈ విషయము ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ శ్రీరామ రూపాయ, రామ 10 రూపాయలు, రామ 100 రూపాయలు అని చెప్పేసి అమెరికాలో ఒక వ్యవస్థ నడుస్తుంది. శ్రీరామరాజ్యం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ అమెరికా. అంత పెద్ద అగ్రరాజ్యంలో అక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎటువంటి కరప్షన్ లేకుండా సైన్స్ని మన సంస్కృతిని కనెక్టింగ్ చేస్తూ పెద్ద పెద్ద ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు. మన లిటరేచర్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, అసలు ఎట్లా జరిగింది, హౌ దే బిల్డ్. ఇప్పుడు ఒక్క రాయిని కొండ మీదకి లేకపోతే కొంచెం బిల్డింగ్ పైకి తీసుకెళ్ళాలంటే ఎన్ని క్రేన్లు పెట్టాల్సి వస్తుంది. మరి అప్పుడు ఎలా జరిగింది? హౌ దే బిల్డ్. అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడండి. వితిన్ 5 to 10 ఇయర్స్లో క్రాక్స్ వచ్చేస్తాయి బిల్డింగ్కి. మరి అప్పట్లో కట్టిన టెంపుల్సే కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్సే కావచ్చు, ఇప్పటికి అలా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అట్నే ఉన్నాయి. మరి టెక్నాలజీ మనం ఎక్కడ మర్చిపోయాము? వి జస్ట్ ఫర్గాట్ అవర్ కల్చర్. అది ఎక్కడో లేదు, మన కల్చర్లోనే ఉంది. ఈరోజు ఎంత పెద్ద మాఫియా నడుస్తుందంటే ఈ ప్రపంచం మీద, జ్వరం రాగానే ఒక గోళీ వేసుకోవాలి, ఓ పెనడోలో లేకపోతే ఓ పారాసిటమాలో వేసుకోవాలి. కానీ సెల్ఫ్ హీలింగ్ ఉంది మన బాడీలోనే అన్న విషయాన్ని మనం మర్చిపోయాం. జస్ట్ సింపుల్, దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే కల్చర్ ఎంత గొప్పది అనే దానికి, జనరల్గా ఒక స్ట్రీట్లో ఉండే డాగ్ కావచ్చు, ఏ డాగ్ అయినా సరే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇంట్లో పెంచుకునే డాగ్స్ కాదండి, ఎందుకో నేను చెప్తాను మళ్ళీ. అది కూడా స్ట్రీట్లో ఉండే డాగ్స్కి ఏదో కర్రిచ్చో లేదో రాయేసో లేదో అదేదో సంహావ్ దానికి ఒక దెబ్బ తగిలింది. దాన్ని ఏ డాక్టర్ వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారండి? సెల్ఫ్ కేర్ వాళ్ళ అవిలా తీసుకుంటున్నాయి. అది ఎప్పుడైతే దానికి దెబ్బ తగులుతుందో దాని టంగ్ తోటే కొంచెం క్లీన్ చేసుకుంటూ లాలాజలంతో దాన్ని ఫస్ట్ యాంటీబయాటిక్ లాగా ఇచ్చేస్తుంది. మన లాలాజలం చాలా గొప్పది యాక్చువల్లీ. సో దాన్ని ఎవరు అర్థం చేసుకోలేము మనం. ఓకే, సో అలా కంటిన్యూషన్ ఎవ్రీడే చేసుకుంటూ పోతుంటుంది. దాని దెబ్బ తగిలిన సందర్భం నుంచి దెబ్బ మంచిగా అయ్యేంత వరకు దాన్ని తినే ఫుడ్ని అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. టోటల్లీ డిఫరెంట్. ఏది అవాయిడ్ చేస్తుంది, ఏది తింటుంది అనేది విత్ ఇన్ 1 week or 2 weeksలో భారీగా పెద్ద దెబ్బ తగిలితే కొన్ని వీక్స్లలో రికవర్ అవుతుంది. చిన్న దెబ్బ అయితే డేస్లోనే తొందరగా రికవర్ అవుతుంది. హౌ? పాయింట్ 1 అది. 2,
దానికి స్టమక్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందనుకోండి, ద డాగ్ విల్ నాట్ ఈట్ ఫుడ్. ఎనీథింగ్. అవును. అలానే ఉంటుంది, ఎందుకంటే సెల్ఫ్ హీలింగ్. ఈ భూమి అంటే ఈ భూమి పైన ఉన్న ప్రతి జీవి, ఒక్క మనిషి తప్ప ప్రతి జీవి, జీవం లేని చెట్లు అంటాం కొన్ని సందర్భాల్లో, కానీ వాటికి కూడా జీవం ఉందన్న విషయం ఎవరికి తెలియదు. అవి కూడా మాట్లాడుకుంటాయి, వాటిలో కూడా ఎనర్జీస్ ఉంటాయి అన్న విషయానికి ఎవరు సహజంగా గ్రహించరు. అంటే నేనేమంటాను, ప్రతి జీవి సెల్ఫ్ హీలింగ్లో ఉంటే మనిషి మాత్రం పక్క వాళ్ళ హీలింగ్లో ఉన్నాడు అనమాట. నేను ఇందాక చెప్పాను ఒక పాయింట్, అంటే ఇంట్లో పెంచుకునే కుక్కలు కాదు అండి. అవేం చేస్తాయి, మనం తీసుకెళ్తాం డాక్టర్ దగ్గరికి. మనం ఇది తినట్లేదురా పోయి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయి ఇమ్మీడియట్లీగా దానికి ఇంజక్షన్ లేకపోతే అదో సిరప్ ఏదో తాగిచ్చేస్తాడు. దాన్ని కూడా మార్చేసాం. మన పెట్ అయిన తర్వాత, మన కుటుంబ సభ్యులు వచ్చేసిన తర్వాత. అంటే కల్చర్ ఎంత గొప్పది అంటే ఇట్ విల్ టీచ్ యు వెరీ బిగ్ లెసన్, బట్ వీఆర్ నాట్ ఇన్ దట్ పాత్. నేర్చుకోవాలనుకుంటున్నామా లేదా, మన కల్చర్ మనకి ఏం చెప్తుంది అటువైపు ఆలోచిస్తున్నామా లేదా అనేది. అంతే. ఏ కాడికి సైన్స్ చదువుతాం, ఏ కాడికి మ్యాథమెటిక్స్ చేస్తాం, ఏ కాడికి సోషల్ చదువుతాం, ఎన్ని చదువుతాం. అరే ఫర్ వాట్ యు ఆర్ రీడింగ్, డూ యూ నో వాట్ యు ఆర్ రీడింగ్? రీడ్ విత్ ద కల్చర్ టుగెదర్. నువ్వు ఎప్పుడైతే వీటిని టచ్ చేస్తావో నీకు ఆటోమేటిక్గా ఎన్నిటి మీద అవగాహన వస్తుంది, మనిషిలో ద్వేషం రాదు. సహజంగా ఇప్పుడు మనకు ఇలానే స్ట్రీట్లో ఉండే కొంతమంది తల్లులు ఇల్లు ఉండి లేక ఎక్కడో గుడారం వేసుకొని పాపం ఉంటారు. వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు, పిల్లల్ని కంటారు, మళ్ళీ ఆ పిల్లలు అదే మట్టిలో తిరుగుతూనే ఉంటారు. హూ ద డాక్టర్ గివెన్ టు మెడిసిన్ టు దెమ్? ఏ డాక్టర్ వెళ్ళి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చారు? ఎవ్వరు ఇయ్యలే. తల్లి గర్భం దాల్చిన క్షణం నుంచే గోలీ గోలీ గోలీ, దట్స్ ఆల్. అక్కడ ఆల్రెడీ మనం ఆ పిండాన్ని కూడా నాశనం చేస్తూనే ఉన్నాం. అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామంటే మనల్ని మనం అర్థం చేసుకోలేక, సెల్ఫ్ హీలింగ్ చేసుకోలేక చాలా గొప్పగా ఎదుగుతున్నాం అనుకుంటున్నాం, కానీ చాలా గొప్పగా నిద్ర స్థాయిలో ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోయాం. మన మూలాల్ని మర్చిపోయి ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం మనం. అయితే ఇప్పుడు మీరు పేరిణి మీద ప్రయోగాలు కూడా బోల్డ్ అన్ని చేశారు కదా. ఇప్పుడు సప్త పేరిణియా, సప్త తాండవాలండి. రీసెంట్ గా జూన్ 13th చేసాము రవీంద్ర భారతిలో. సప్త తాండవాలు అంటే మనకు వాస్తవానికి, అంటే నేను చూసిన ఇంతవరకు ఏ ఆర్ట్ ఫామ్ వాళ్ళు అడాప్టేషన్ చేసుకోలేదు అని అనుకుంటున్నా, క్షమించాలి చేసుకుని ఉండుంటే. నేను అంటే పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు రాసిన దాక్షిణాత్యలో నాట్యకళా చరిత్ర అనే పుస్తకాన్ని చదవడం జరిగింది. నాకెందుకు ట్రిక్ అయిన పాయింట్ ఏంటంటే సప్త తాండవాలు చదవగానే ఇది డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఆనంద తాండవం, సంధ్యా తాండవం, కలిక తాండవం, విజయ తాండవం, ఉమా తాండవం, ఊర్ధ్వ తాండవం, సంహార తాండవం అని 7 తాండవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కల్చర్కి రిలేటెడ్గానే ఉన్నాయి, స్పిరిచువాలిటీకి రిలేటెడ్గా. బేసికలీ ఐఎమ్ వెరీ స్పిరిచువల్ లవర్. చాలా ఎట్లా అంటే ప్రతి మాట కూడా స్పష్టంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, అది ముఖ్యం నాలో. నేను అదే పాటిస్తాను. అది లేదు అంటే నాకు నమస్తే, బై బాయ్, అంతే. సో వాటిని చదివినప్పుడు నాకు తెలియని ఒక ఫీల్ వచ్చింది. ఇది ఎవరైనా చేశారని కొంచెం సెర్చ్ చేశాను కానీ ఎక్కడ దొరకలే నాకు. రైట్, మంచిది అని కొన్ని పుట్టపర్తి సాయిబాబా గారు రాసిన సప్తతాండవాలు చదివాను, ఇంకా డిఫరెంట్ వాళ్ళు రాసిన సప్తతాండవాలు చదివాను నేను. సరే, ఇప్పుడు ఇవన్నీ వేరే ఎవరో రాసింది చదివింది మనం తీసుకొని చేయడం కంటే మన గురువుగారే, పెద్ద గురువుగారే ఉన్నారు. సో వారి పుస్తకాన్ని అంత పెద్ద, అది అరటిపండు వలిచిచ్చారనమాట, జస్ట్ తినడమే ఉంటుంది. చాలా ఆర్ట్ ఫామ్స్ వాళ్ళు భరతనాట్యం కానీ కూచిపూడి దాన్ని చదువుతుంటారు బాగా. సో ఇదే తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి దాంట్లో నుంచి తీసుకున్నాను. ఫస్ట్ అంటే చదువుతున్న ప్రతిసారి దాంట్లో నుంచి ఒక అద్భుతం అనేది మనకు వెలువడుతూనే ఉంది. నేను కొరియోగ్రఫీ స్టార్ట్ చేసిన తర్వాత పాటలు పాడించి దాంట్లో అద్భుతంగా ఎట్లా అంటే బ్రహ్మ, విష్ణు, ఈశ్వర త్రిమూర్తుల్లాగా ఒక కాంబినేషన్ జరిగిందండి. ఇది ఎంత వింతైన విషయం అంటే మాస్టర్ గారు అప్పట్లో ఎలా అంటే మృదంగిస్ట్ని, వోకలిస్ట్ని అట్లా కూర్చోబెట్టుకొని డిఫరెంట్ రాగాల్లో పాడించి ఆ జతులను వాయించమని చెప్పి అట్లా డిఫరెంట్గా కంపోజిషన్ చేసేవారట. నాకు ఆ విషయం తెలియదు.
అదే ప్యాటర్న్ యాజ్ యూజువల్గా నాకు తెలియకుండానే ప్రతిదీ ఇట్స్ లైక్ కమింగ్ అప్ లైక్ ఏదో గురుగారు చేశారు ఇలానే అని చెప్పేసి తర్వాత మా గురువులు చెప్పడం వల్ల నాకు తెలుస్తుంది అనమాట. నేను కూడా మా మిత్రులు ఎవరైతే ఉన్నారో మంచి నా రూమ్మేట్గా ఉండే నా మిత్రుడు వీరస్వామి, కొలిపాక వీరస్వామి, మృదంగిస్ట్, వెరీ యంగ్ జనరేషన్ అన్నమాట ఇదంతా. నాకు దొరికిన ఆణిముత్యాలని చెప్పుకోవచ్చు. సో నాతో కొలాబరేట్ అయ్యి చేయడం జరిగింది. తను పరిచయం చేసిన తమ్ముడు మంచి 21 ఏళ్ళ అబ్బాయి వాసు, వైలిన్ వాసు. అండ్ ఇంకో మిత్రుడు వచ్చేసి శ్రవణ్ రాజ్. సో ఇక్కడ నేను ముగ్గురు పేర్లను ఎందుకు చెప్పానంటే పురుషోత్తమాచారి గారు అని చెప్పేసి చాలా అద్భుతమైన రైటర్, ఆయన నల్గొండ వాసి. ఆయన ఈ సప్తతాండవాలను రాసిచ్చిన తర్వాత నేను కొంతమంది దగ్గర ట్రై చేశాను. పాపం వారి కారణాల వల్ల వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే వాళ్ళకి నమస్తే సార్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఈ మిత్రుడు ఎవరైతే వాసు ఉన్నారో వైలినిస్ట్, అన్న నేను కంపోజ్ చేస్తానని చెప్పేసి వీరస్వామితో చెప్పడం ద్వారా నా మిత్రుడు ఎవరైతే ఉన్నారో మృదంగిస్టు, అందరం కూర్చొని ముగ్గురం, వీరస్వామి, నేను, తను వైలినిస్ట్, ఒక్క రాగం తీసుకొని పాడాడండి. ఫస్ట్ ఒంట్లో అంతా గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. ఇది కదా నేను ఇన్ని రోజుల నుంచి వెతికింది అని. దాదాపు అప్పటికే నాకు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే, రీసెర్చ్ అనేది మొదలుపెట్టి వర్క్ చేయడం. మరి ఎందుకు జరగట్లేదు అంటే ఇక్కడ మాస్టర్ గారు లాస్ట్లో ఒక మెసేజ్ రాసి ఉంచారనమాట. దాంట్లోనే ఈ సప్త తాండవాలను చేయాలంటే ప్రకృతి ప్రేమికుడై ఉండగలగాలి, అన్ని బంధాలకు అతీతంగా. సో దీన్ని చేయగలిగేవారు ఆ నిష్ఠత, అవన్నీ కంప్లీట్ డెడికేషన్ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. సో అప్పటికి ఇక నాకు అంటే మేబీ చిన్న అన్ని క్లియర్ అవుతూ వచ్చినాయి నా లైఫ్లో కూడా. కరెక్ట్ టైం లాక్. దెన్ వైలిన్ వాసు గారు పాడిన రాగాల్లో నాకు అద్భుతం అనిపించి రైట్ ఫిక్స్ ఫర్ దట్. తర్వాత గురుగారితో కొంచెం కరెక్షన్ చేసుకున్నాం, కళాకృష్ణ గారితో మంచిగా సూచనల మేరకు మంచిగా దాన్ని మళ్ళీ తయారు చేసుకొని అద్భుతంగా సాంగ్స్ వచ్చాయండి. ఆ సాంగ్స్కి మేము కొరియోగ్రఫీ చేసుకున్నాం. పాడతారా? అంటే ఓకల్ కదా, జతులు అంటే మేము అద్భుతంగా పాడగలుగుతాం. ఓకల్ అంటే సింగర్స్ వాళ్ళు చాలా గొప్పవారు, వాళ్ళు పాడినంత మేము పాడలేము కాబట్టి ఓకే. సో నేనేమంటానంటే చాలా అద్భుతంగా వచ్చాయి అవి పాటలన్నీ కూడా. మిత్రుడు మృదంగాన్ని వాయిస్తే, అంటే మృదంగం అనగానే ఇక్కడ మనకు విష్ణు, బ్రహ్మ అంటే దాని ట్యూనింగ్ ఎవరైతే చేస్తారో బ్రహ్మ ట్యూనర్ రాశారు, పురుషోత్తమాచారి గారు రాశారు, దాన్ని ట్యూన్ చేసింది మన వాసు గారు చాలా అద్భుతంగా, అండ్ పాడింది శ్రవణ్ రాజు గారు. వాళ్ళ ముగ్గురి కలయిక ఒక బ్రహ్మలో అయిపోయింది. 3 తలలు మనం ఎట్లా అనిపిస్తుంటుందో అట్లా. సో బ్రహ్మలాగా వాసు ఉన్నారనమాట, ఈశ్వరలాగా నేను దాన్ని కంపోజిషన్ చేశాను. సో మా పిల్లలందరూ స్టూడెంట్స్ సాయి, సంతు, చందన, కస్తూరి ఇట్లా ఇంకా పిల్లలందరూ ఉన్నారనమాట. సో అట్లా వాళ్ళందరి మీద ప్రయోగాలు చేసి దాన్ని ఒక అద్భుతంగా బయటికి తీసుకురావడం జరిగింది. మా పిల్లలు ఎవరైతే అంటే కంపోజిషన్ అప్పుడు నేను అంటే నాతో పాటు నడుస్తున్న పిల్లలు ఉండేవారు, సాయి, సంతోష్, కస్తూరి, శ్రీనివాస్, చందన ఇట్లా చాలామంది ఉన్నారు. కానీ నాతో పాటు అక్కడ కొంతమంది మాత్రమే ఉండి చాలా అద్భుతంగా నేర్చుకున్నారు. ఇది ఒక్క అద్భుతంగా ఈ పేరుని సప్త తాండవాల ప్రోగ్రాము ఎప్పుడైతే మన రవీంద్ర భారతిలో జరిగిందో ఆ రోజు నాకు వచ్చిన వైబ్స్ కావచ్చు, వచ్చిన ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, పెద్ద గురువులను పిలవడం జరిగింది, వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు కానీ చాలా అద్భుతం అండి. నా భూతో నా భవిష్యత్తు అన్నారు. నాకు అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక కొత్త ప్రయోగం చేసినప్పుడు దాంట్లో అవకతవకలు ఉంటాయి. మేము తీసుకున్నది శాస్త్రాన్ని ఎక్కడ వదలలేదు, తాళాన్ని ఎక్కడ వదలలేదు, లయని ఎక్కడ వదలలేదు. మనకు కావాల్సింది ఈ ముఖ్యం 3. అవి 3టిని తీసుకొని అద్భుతంగా ముందుకు సాగాము. అది ప్రజలకు నచ్చింది, వాళ్ళందరూ మంచిగా బ్లెస్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఎస్. అయితే రాజ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు జతులు అయితే పాడతానన్నారు. యూజువల్గా పేరిణి అనగానే మనం సింపుల్గా కూర్చొని ఉత్త భంగిమలో కళ్ళతోనో చేసేటువంటి దాంతో అసలు సరిపోదు కాదు. అది మనం అలా నిలబడి చేయాలి. మొత్తం టాప్ టు బాటమ్ ప్రతి ఒక్కటి ఎనర్జైజ్ అవుతుంది. బాటమ్ అంటే ప్రతి ఒక్క అణువు మనకు వైబ్రేషన్ లో ఉంటుందండి, చాలా అద్భుతంగా. అలాంటి టైంలో కానీ నేను మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసి కూర్చోబెట్టాను. కాకపోతే ఏదైనా మీరు ఒక జతిలో ఏదో ఒకటి పాడి కొంత ఎక్స్ప్రెషన్ ఏదైనా చూపిస్తారా మాకు? అంటే పాడడం వేరు, మళ్ళీ చేయడం వేరు. ఎందుకంటే మనకు సహజంగా
ఇప్పుడు లాస్య తాండవాలతో వెళ్తున్నాం కాబట్టి అభినయాన్ని కూడా అడాప్టేషన్ గురువు కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అది. సో వారి అడాప్టేషన్ అద్భుతం. లాస్య తాండవాలతో ముందుకు వెళ్తున్నాము. కానీ ఇదివరకు మేము ఏంటంటే తాండవం ఒకటే చేసేవారం. అదేంటంటే ప్రతి అణువులో ఆ భావం కనిపించేది అనమాట. జంతరికడతక జై జయకడతక నంతరికడతక నానాకడతక జంతరికడతక జై జయకడతక నంతరికడతక నానాకడతక తాం దితాం తై 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 జంతరికడతక జం జంతరికడతక జం జంతరికడతక జంతరికడతక జం జంతరికడతక జం జంతరికడతక జంతరికడతక జం జంతరికడతక జం జంతరికడతక జేం అంటే ఇట్లా ప్రతి ఒక్క శబ్దంలో కూడా హోంకార శబ్దాలు ఉండేది. ఝేం జం తాం ధీం తోం చూడండి. అంటే తాం 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 దిన్ దిన్ దగడత తక్కుంధరి కిడతక తకిడత దిగడ దగడత తాకిడతక తై ధీం 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 దిన్ దిన్ దగడత తక్కుంధరి కిడతక దిగడత దిగడ దగడత దిగడతక తై తోం 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 దిన్ దిన్ దగడత తక్కుంధరి కిడతక తొంగిడత తొంగిడ దగడత తొంగిడతక తై నం 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 దిన్ దిన్ దగడత తక్కుంధరి కిడతక నంగిడత నంగిడ దగడత నంగిడతక తై తాం 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 ధీం 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 తోం 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 నం 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 తాం తధీం. అంటే ప్రతి శబ్దంలో కూడా మనకు ఉచ్చారణలో మనకు ధీం ఓం అనే శబ్దాలు యాక్టివేట్ చేసేలా ఉంది. ఎస్ అంటే మనలో బాడీలో ఉండే షట్ చక్రాలు కూడా ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతాయండి. మొన్న మేము చేసిన సప్తతాండవాలో కూడా వెన్ ఐ వాజ్ కొరియోగ్రాఫింగ్ అంటే నాకు ఆ మ్యూజిక్ని ఇలా ట్యూన్ చేస్తే బాగుంటుంది, అలా కంపోజ్ చేసుకోవచ్చు బాగుంటుంది అనుకున్నప్పుడు కూడా మేము మాట్లాడుకుంది కూడా అదే. ఈ షట్ చక్రాలు యాక్టివేట్ అవ్వగలగాలి. ఆనందలో చేసినప్పుడు మూలాధార నుంచి స్టార్ట్ అయితే సంహార సహస్రాన్ని మించిపోవాలని చెప్పేసి అనుకున్నాం. సో భరతనాట్యం గురు శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పారు. అయ్యా నాయన తీసుకెళ్ళి మమ్మల్ని పైనే వదిలిపెట్టావు, అలా వదిలిపెడితే మేము ఏమవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో ఐ ఫెల్ట్ ఇట్ వెరీ హ్యాపీ. అంటే ఆ పేరుని నాట్యంలో ఉండే గొప్పతనం చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే నేనేమంటానంటే ప్రతి ఆర్ట్ ఫామ్లో ఉంటుంది, కాకపోతే దీంట్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సో ప్రతి ఆర్ట్ ఫామ్ని నేర్చుకుంటే కలిగే లాభాలు అద్భుతం. ప్రతి దాంట్లో ఉంటాయి లాభాలు. అది కూచిపూడి అయినా, మన కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, ఒడిస్సీ కానీ, కథక్ కానీ. నేనేమంటానంటే ఈ తెలుగు ప్రాంతాల్లో మనం ఉన్నాం, మన ఈ పేరణిని కావచ్చు, మన కూచిపూడిని కావచ్చు, మన ఆంధ్రనాట్యంని కావచ్చు తప్పకుండా నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ మన తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు భరతనాట్యం మీరు ఒకసారి తమిళనాడు వెళ్ళండి. నాకు తెలిసినంత మటుకు తమిళనాడుకి మీరు వెళ్తే 4 మూలలు చెక్ చేయండి, 90% భరతనాట్యమే ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 95% అనుకోండి. చెప్పలేం 99 అని చెప్పినా అది ఇక అలా. అంటే మనది మనం కాపాడుకోకపోతే ఇంకెవరొచ్చి కాపాడుతారు అనే సంకల్పంలో నేనున్నానండి. సో మన తెలంగాణ పేరుని నాట్యానికి కాపాడడానికి మేము రెడీగా ఉన్నాం. మా శాయశక్తుల దానికి శాస్త్రబద్ధంగా మేము ముందరకెళ్తున్నాం. గురువుగారి కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంకా మిగతా గురువులు అందరి ఆశీస్సులతో ముందరకెళ్తున్నాం. అభినయం అంటే మనం ప్రతి సాంగ్కి అభినయం చేసుకోవచ్చు. అంటే స్కోప్ అలా క్రియేట్ చేశారు కళాకృష్ణ గారు కూడా చాలా అద్భుతంగా. అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఎస్టాబ్లిష్ అవుతున్నాయి జావలీలు, పదాలు అని చెప్పేసి. అవి తప్పకుండా మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా అభినయంని కూడా చూపించవచ్చు. తప్పకుండా అప్పుడు ఇలా కూర్చొని కాదు మనం తప్పకుండా స్టూడియోలో ఫ్లోర్ మీద చేయాల్సిన తప్పకుండా కంప్లీట్ గెటప్ తో చేయాల్సిన తప్పకుండా మా విద్యార్థులతో కూడా చేపిస్తాను నేను. ఎందుకంటే మీలాంటి ప్లాట్ఫామ్స్ ఇచ్చే సోషల్ మీడియా లైక్ ఐ డ్రీమ్ ఇప్పుడు మీరు మమ్మల్ని ఎంత అద్భుతంగా ఇంటర్వ్యూ చేసి దీన్ని ప్రజల్లో రీచ్ అయ్యేలా చేస్తున్నారు చూసారా. ఇది టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ. దిస్ ఈజ్ ఆల్సో కమ్ ఫ్రమ్ ద కల్చర్ ఓన్లీ. ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. ఇది వరకు ఆ మాట ఏంటిదంటే అమ్మలక్కలందరూ అరుగు పైన కూర్చొని సాయంకాలం అవగానే అక్క ఇదక్క అదక్క బాబాయిలు తాతలు వీళ్ళందరూ ఒక ముచ్చటేసేది. ఈ ముచ్చట వీళ్ళు ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ ముచ్చట అక్కడ జరిగిపోయేది. అంటే అక్కడ తెలిసిపోయేది ఆ ముచ్చట. అట్లా త్రూఅవుట్ ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోయేదండి. జస్ట్ నథింగ్ బట్ దాన్ని టెక్నాలజీని మార్చుకుంటూ అద్భుతమైన స్థాయిలో ఈరోజు ఇలా మీడియా ద్వారా మనం రీచ్ అవుతున్నాం పీపుల్కి. అంటే వీఆర్ క్రియేటింగ్ సంథింగ్. ఇట్లా అంటే మన కల్చర్ని కూడా అడాప్టేషన్ చేసుకోగలగాలి. అంత నీట్గా పద్ధతిగా అడాప్టేషన్ చేసుకొని మన కల్చర్ని మిస్ అవ్వకుండా ఈరోజు మమ్మల్ని ఒక శాస్త్రీయ నృత్యాన్ని మేము కాపాడుతున్నామని మమ్మల్ని పిలిచారు. అది మేము దీంట్లో ఉండకపోతే రేపు ఎవరు ఉంటారు?
నెక్స్ట్ జనరేషన్కి ఎవరు అందించాలి? అంతే. కానీ ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలని చెప్తున్నామంటే దేర్ ఈజ్ సంథింగ్ హిడెన్ టాలెంట్. కళ అని అంటేనే టాలెంట్. దాంట్లో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని మనం పట్టించుకోవట్లేదు. మనకు దాదాపు మన గ్రంథాలని ఔరంగజేబులు సంథింగ్ మన ముస్లిమ్స్ అప్పుడు ఇస్లామిక్ వచ్చి మొత్తం కాల్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నలంద విశ్వవిద్యాలయంలో 9 అంతస్తుల లైబ్రరీని ఖిల్జీ వచ్చి తర్వాత కాల్ చేస్తే తగలబెడితే కొన్ని నెలల పాటు 6 నుంచి 7 నెలల వరకు కాలిందండి. అంటే మన భారతదేశ జ్ఞానం అంతా పోయినట్టుగా. కానీ నేను కాదు అని చెప్తాను. నేను మిగిలింది ఎక్కడుంది? వాటిని వెలికి తీసుకొని ఎక్కడో లేదండి, మనలోనే ఉందంటాను నేను. అది గొప్ప. ఎంత గొప్పదంటే మరే ఇదంతా గ్రంథాల్లో చేర్చిన వాళ్ళు ఎవరు? మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సంప్రదాయం పరంపర ఎలా కనిపించింది? మౌఖి అంటే అప్పుడు మాటల ద్వారా, మాటలతోటే ఆ జ్ఞానాన్ని మన బుర్రలో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆ బుర్రనంతా వేరే స్టఫ్ పెట్టి జ్ఞానాన్ని అంతా పుస్తకాల్లో పెడుతున్నాం. వాళ్ళు వచ్చి పుస్తకాలు కాల్ చేసి వెళ్ళిపోయారు. మరి జ్ఞానం పోయిందిరా బాబు, మన దగ్గర ఏం లేదురా అనుకుంటా. అరే పిచ్చోడా, జ్ఞానం యాడికి పోదు. జ్ఞానం మనలోనే ఉంది. కూర్చో కొద్దిసేపు, నీ శ్వాసను నువ్వు అబ్జర్వ్ చేయి. కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ చేయి. నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. జ్ఞానం తన్నుకుంటా నీలో నుంచే బయటకు వస్తుంది. ఇది నేను చెప్పే సూత్రం. కొంచెం ఫోకస్ పెట్టాలి అంతే. అంతే, డెడికేషన్ ఉండాలి. అంతే. నేను ఇంకా అద్భుతంగా ఎలా చెప్తానంటే లైక్ ఒక 100 రూపాయలు కాదండి, 10,000 ఇస్తా జీతం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇగో ఈ పని చేయ బాబు అంటే, ఏదో ఇక క్లీనింగ్ అది ఇది తప్పేం కాదు, చేసుకోవచ్చు, మంచిది బాబు. జస్ట్ గంట ఇక్కడ కూర్చొని నీకు 1,00,000 రూపాయలు ఇస్తా. వాడు 10 నిమిషాల తర్వాత నీ 1,00,000 వద్దు, నువ్వు వద్దు, దండం అమ్మ తల్లి అని వెళ్ళిపోతాడు. ఎందుకంటే దానికి అలవాటు పడి ఉన్నాడు, పనికి అలవాటు పడి ఉన్నాడు, జ్ఞానానికి కాదు. 10 నిమిషాలు తను కంట్రోల్, తనంతట తాను కంట్రోల్ అవ్వలేని స్థితిలో ఉన్నది మానవ జన్మ ప్రస్తుతానికి. ఎస్పెషల్లీ మన యువత కుదుటుగా ఒక 10 నిమిషాలు కూర్చోగలిగితే ఒక అద్భుతమైన దేశంగా మారుతుంది మన భారతదేశం. ఒక్క 10 నిమిషాలు కూర్చొని ధ్యానాన్ని గనక ఎప్పుడైతే అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తుందో మన యువత, దీన్ని మన ఎడ్యుకేషన్లో ఎందుకు తీసుకురావాలని మళ్ళీ అక్కడికి పంచామృతం తీసుకురాగలగాలి, కూర్చోబెట్టగలగాలి. ఇంటర్లింక్డ్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్. ఎస్, తన స్టడీస్లో కావచ్చు, చెప్పే టీచర్ల గుణాల్లో కావచ్చు, అన్ని మార్పులు జరుగుతాయి. when we have a teacher, when have a positive vibes, students will get a positive vibes. టీచరే 100 రకాల నాన్సెన్స్ తోటి క్లాస్ రూమ్స్కి వస్తే స్టూడెంట్కి నెగిటివ్ పోతుందా పాజిటివ్ పోతుందండి? బయట దేశాలు ఎంత గొప్పగా ఉందంటే, ఒక చిన్న విషయం మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను అక్కడ ఒక మలేషియాలో ఒక 5 years దాకా వర్క్ చేశాను. నేను బాస్ ఏమన్నారంటే, డోంట్ కాల్ మీ సార్, ప్యాట్రిక్, హిజ్ నేమ్ ఇస్ ఎ ప్యాట్రిక్, call me Patrick, I'm not your boss or something else. You are coming working and you're hard in work, you know, you're hard in money, you're gaining, that's all. Nothing, what you want we are giving, but remember my dear, whatever you want things are just keep in the locker and go to the class. Whatever you need we will provide you, but when go to the class you have to be peace minded. ఎందుకంటే మనం పాజిటివ్గా అక్కడికి వెళ్తేనే పాజిటివ్గా మనం వాళ్ళకి చెప్పగలిగినప్పుడు క్లాసు కూడా అలా 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 పెరిగి వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. డిస్టర్బ్డ్ మైండ్తోనో ఇంకేదో ఇక ఇండియాలో అయ్యో వాళ్ళు ఏం చేస్తుర్రో వీళ్ళు ఏం చేస్తుర్రో అవన్నీ పెట్టుకొని పోయినా అనుకో, ఐ కాంట్ టీచ్ ప్రాపర్లీ. ద నెగటివ్ వైబ్స్ విల్ గో టు దెమ్ అండ్ దే విల్ నాట్ కమ్ ఫర్ నెక్స్ట్ క్లాస్. అంటే ఈ సూత్రాన్ని ఎవరు చెప్పారండి? విదేశీయుడు చెప్పాడు. విదేశీయుడు చెప్పాడు నాకు. అంటే ఆ సూత్రం ఎక్కడుంది? యాక్చువల్లీ ఇక్కడనే ఉంది. తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో అన్నారు ఇక్కడ. మనకు బద్ధకం. అదే 10 నిమిషాలు కూర్చోలేని జీవితంలో ఉన్నాం మనం. ఇంకా డ్రీమే. నిద్ర లేవండిరా నాయన, నిద్ర లేవండి. ఇది ఏదో ఎబెట్టిగా ఉండొచ్చు ఎవరికైనా. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. యు ఆర్ లివింగ్ విత్ ద మాస్క్ ఆఫ్ డ్రీమ్. ఒక తెలియని ఒక డ్రీమ్లో ఉన్నాం, ఇంకా డ్రీమ్లోనే ఉన్నాం.
నిజమైన నిద్రని మనం మేలుకోలే ఇంకా. అది ఎప్పుడంటే మనం ఎప్పుడైతే కూర్చుంటామో 10 నిమిషాలు ధ్యానంలో అప్పుడు మాత్రమే మనం బయటికి రాగలుగుతాం. శ్వాసే మన డాక్టర్, శ్వాసే మన రూట్ మ్యాపర్, శ్వాసే మన గురువు. దాన్ని కరెక్ట్ గనక ట్రిక్ చేయగలిగితే ఎవ్రీథింగ్ హీల్స్ ఇన్ ద బాడీ. ద మెమొరీ విల్ గెట్ షార్ప్, వి విల్ బి ద షార్ప్ పీపుల్. అసలు మన ఆలోచనలకు ఇక అంతే ఉండదు. ఇక ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ కుబేరుడు కనిపించుకుంటే ఎలన్ మాస్క్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి ఆయనని? ఆల్వేస్ ఇన్ ద మెడిటేటివ్ స్టేజ్లో ఉంటారు ఆయన. ఎవరైనా నమ్ముతారా అది? ఆయన ఆలోచన కానీ ఆయన సంకల్ప బలం కానీ అంత గొప్పది. ఎప్పుడు ఇలా పెట్టుకొని ఉంటాడు ఆయన. మరి ఈ ముద్ర ఏంటిదో తెలుసా అండి ఎవరికైనా? ఇప్పుడు మనకి మీడియాలు ఉన్నాయి కాబట్టి వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను నేను. ఎందుకంటే చాలా రీచ్ అవుతుంది పబ్లిక్కి. అంటే అరే ఎవడో పెట్టుకొని వాడు ప్రపంచ కుబేరుడుగా ఉన్నాడు, మరి నీలో ఏమైందిరా? యు ఆర్ ద కింగ్ ఫర్ యువర్ హోమ్, నాట్ ఓన్లీ ఫర్ ద హోమ్, ఫర్ ద టౌన్, నాట్ ఓన్లీ ఫర్ ద టౌన్, ఫర్ ద డిస్ట్రిక్ట్, స్టేట్. యూ కెన్ బికమ్ అ సంథింగ్ ఎల్స్ ఫర్ ద ఫ్యూచర్. గెట్ అప్, స్లీప్, నో స్లీప్. నువ్వు నిద్ర లేచిన నిద్ర అది కాదు, ఇంకో వేరే డ్రీమ్లో ఉన్నావు, దాంట్లో నుంచి బయటికి రావాలి. ఎగ్జాక్ట్లీ. వేల కోట్ల లక్షల కోట్ల అధిపతి ఆయన. ఈరోజు ఆయన ఒక పెద్ద అద్భుతాన్ని చేయగలిగారు. ఆయన 6th సెన్స్ 7th సెన్స్ అండి. మన సూర్య గారి మూవీ 7th సెన్స్ మూవీస్ మీకు ఐడియా ఉండుంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, కంట్రోల్ విత్ ఐస్ ఓన్లీ. నేను ఎలన్ మాస్క్ని ఎందుకు తీసుకొచ్చాను ఈ పిక్చర్లో అంటే, హీ ఫాలోస్ ద థీమ్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద మెడిటేషన్ థింగ్స్ హీ ఫాలోస్ ఆల్వేస్. ఇప్పుడు ఆయన ఒక చిప్పుని మనిషి బ్రెయిన్లో పెట్టారు. ఆయన స్టిల్ వర్కింగ్ ఆన్ జస్ట్ విత్ ఐస్ ఇట్ సెల్ఫ్. నేను ఏమంటున్నాను, నమస్కారం మేడం అని మనసులో అనుకున్నాను, మీరు ఆటోమేటిక్గా నాకు నమస్కారం చేస్తారు. దట్ వాజ్ హీస్ డూయింగ్ నౌ. ఒకసారి టెక్నాలజీని ఎంత అద్భుతంగా వాడాడు చూడండి. 7th సెన్స్ని ఆయన ఇట్లా కంట్రోల్ చేశారు. వేల నర్వస్ సిస్టమ్ ఉన్న మన బాడీలోకి ఆ నర్వస్ సిస్టానికి సింక్ అయ్యేలాగా ఎంతోమంది సైంటిస్టులను అందరినీ గ్యాదర్ చేసి ఈ డూయింగ్ దట్ థింగ్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. మనిషి యొక్క బ్రెయిన్లో చిప్ని పెట్టాడు ఇప్పుడు ఆయన. హౌ ద థాట్ బికమ్ సంథింగ్ లైక్, చూడండి ఒకసారి. అంటే తను ఏం చేశాడంటే, మనం టెక్నాలజీని దీన్ని సరే అది రాంగ్ అవ్వచ్చు, లేదంటే గుడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ సెన్స్ని ఎలా కంట్రోల్ చేయగలిగే దాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఇదివరకు ఏంటిది మనకి సెన్స్ అంటే 7th సెన్స్. మన మేధాశక్తితోటి ఎదుటి మనిషిని కూడా కంట్రోల్ చేయగలిగేది. మరి దాన్ని మనం మర్చిపోయినాం. వాళ్ళు దాన్ని ఇప్పుడు టెక్నాలజీలో తీసుకొచ్చారు. డబ్బు పెడితే టెక్నాలజీ కావచ్చు, ఏదైనా తయారవచ్చు, కానీ జ్ఞానం. కానీ ఇప్పుడు ఆయన జ్ఞానాన్ని కూడా టెక్నాలజీలో పెట్టగలిగేంత స్థాయికి వచ్చాడు ఆయన. జస్ట్ ఇమాజిన్ హౌ హీ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో రాజ్ కుమార్ గారు, మనం ఓన్లీ పేరిణి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం, కాదు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. మన మూలాలు ఏవైతే ఉన్నాయో మనం మర్చిపోయాం వాటిని. అసలు దాని నుంచి ఎక్కడో ముందుకు వచ్చేసాం అనుకున్నాం, కానీ ఇంకా వెనకబడిపోయాం. దట్ ఈస్ వాజ్ ఇన్ ద డ్రీమ్. అంటే డ్రీమ్ లో పరిగెత్తుతూనే ఉన్నాం ఇంకా. కానీ ఆ డ్రీమ్ ఎట్లాంటిదంటే మాయ లాంటి డ్రీమ్ కదా. సో ఎటు మనల్ని బయటికి రానియకుండా, తెలుసుకోనియకుండా అలానే ముంచేస్తూ ఉంది. వీ హ్యావ్ టు వేకప్. ఆ కలల ప్రపంచం నుంచి బయటికి వచ్చి రాజుగా నిలిచే, రాణిగా నిలిచే కాలం మనకు తొందరలోనే ఉంది. ఈ యువకులు గనక సరిగ్గా నిలబడగలిగితే మన సంస్కృతి సాంప్రదాయాలకు వారియర్స్గా నిలబడే అవకాశం తొందరలోనే ఉంది. అండ్ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రపంచ దేశాలలో యుక్త దేశంగా ఉన్నది మన భారతదేశం. ఇప్పుడు గనక మన యువకులు గనక సరైన మార్గాన్ని ఎంచుకోకపోతే విల్ బ్యాక్ టు అగైన్ 20 to 30 years బ్యాక్ వెళ్ళిపోతాం మనం. ఈరోజు అదే చైనాను చూడండి. ఇది వరకు చైనా అంటే అసలు ఎంత ఘోరమైన స్థితిలో ఉండేదో, కానీ వాళ్ళ బిల్డింగ్లను చూస్తే పిచ్చులు అయిపోతాం మనం. టెక్నాలజీని ఎంత అద్భుతంగా వాడుకుంటున్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ ద కల్చర్. వాళ్ళ కల్చర్ని ఎక్కడ మర్చిపోరు వాళ్ళు. ఎంత పెద్ద ఇక ఎస్టాబ్లిష్ చేసినా ఏదన్నా సరే, కానీ వాళ్ళ కల్చర్ని మాత్రం ఎక్కడ మిస్ అవ్వరు వాళ్ళు. దే ఫాలో ద సేమ్ ప్యాటర్న్ విత్ టెక్నాలజీ. చెప్పాను కదా, ప్రపంచ దేశాల్లో అతిపెద్ద యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే మళ్ళీ చైనాలో. దే ఫాలో ద మెడిటేషన్, దే ఫాలో దేర్ డాన్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఫాలో అవుతారు వాళ్ళు.
డ్రాగన్ డ్యాన్స్ ఉంటుంది వాళ్ళ దాంట్లో, డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ. వాళ్ళు ఏది కూడా మర్చిపోరండి, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కానీ దే విల్ డూ దట్. మనం మాత్రం కళల ప్రపంచంలో రాజులుగా వెళ్తుందామని అనుకుంటాం, కానీ నిజమైన కళని మనం ఇంకా పట్టించుకోలేదు. సో వీటన్నిటి గురించి ఆలోచించాలి, వీటన్నిటి గురించి కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒక ప్రయత్నం స్టార్ట్ చేశారు, కీప్ గోయింగ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. పంచామృతాన్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆ పంచామృతం కాస్త మనకు ఇంటిగ్రేటెడ్ డిగ్రీగా రావాలని నా కోరిక. ఎందుకంటే అండి మన యువకులు 10వ తరగతి దాకా చాలా కొన్ని ఫ్యామిలీస్లలో పెద్దవాళ్ళే, పెద్ద పెద్ద విద్వాంసులు కూడా 10 తర్వాత ఇంకా లేదండి చదువులు వాళ్ళకి. ఎందుకంటే అబ్బా ఈ సైన్స్ ఈ సోషల్ ఏంద్రా నా తలకాయ నొప్పి, నాకు మంచిగా పాటలు పాడుకుంటే బాగుంటుంది. కథం సంగీతం ఒక గురువు దగ్గర పోతారు, ఇక అవపోసన బట్టి వాళ్ళని టచ్ చేస్తే కథమే. ఇక మనం అంత అద్భుతమైన సంగీతం. బాలమురళీకృష్ణ గారు చదువుకోలేదండి, ఆయన చదువుకోలే, ఎంత మంచి గాత్రగా. అలా చూసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మరే ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే మరి అంటే అదే ఒక తెలియని ఒక ఏమంటారంటే చదువుకోవద్దని నేను చెప్పట్లేదు, చదువులతో పాటు సంస్కృతిని కాపాడుకోవాలంటున్నారు. అంతే. మా పిల్లగాడు 100కి 89 కాదు 99 కొట్టాలి, అరే తర్వాత ఏంటి మన బ్రెయిన్ పోతుంది. బుడ్డాడికి ఇత్త ఉండడు, సోడబుడ్డి కళ్ళు వస్తాయి, ఇది పెద్ద కళ్ళద్దాలు ఫర్ వాట్. సో నేను ఎక్కడికి వస్తున్నా అంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 10th తర్వాత తనకి ఇష్టమైన ఇష్టం లేకున్నా దీంట్లో జాయిన్ అవుతాడు అతను. ఎలా అంటే అటు పోతే నేను బీటెక్ చదవాలనా, బీకామ్ చేయాలనా, లేకపోతే అటు పోతే హిస్టరీ BA చదవాలనా, లేకపోతే ఏమైనా డాక్టర్ చదవాలనా, ఇవన్నీ కాదురా బాబు, నీకు కల్చర్ డిగ్రీ ఉంది ఇక్కడ. హ్యాపీగా ఒక 3 years డ్యాన్స్, మ్యూజిక్, యోగా, ఇన్స్ట్రుమెంటల్, థియేటర్, ఈ 5 మీద 5 సంవత్సరాల వరకు మనం మంచి బేస్ నేర్చుకోవచ్చు. లాస్ట్ 2 yearsలో నీకు ఏది నచ్చింది దీంట్లో బాగా? నాకు డ్యాన్స్ నచ్చింది, చలో డ్యాన్స్లో ఇంకొంచెం డీప్గా ఈ 2 years చదవాలి. డిగ్రీ పాస్ అవుట్ విత్ కల్చర్, డిగ్రీ పాస్ అవుట్ విత్ డ్యాన్స్, డిగ్రీ పాస్ అవుట్ విత్ కల్చర్, సంగీతం, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పాస్ అవుట్ విత్ ఇన్స్ట్రుమెంటల్, ఏదన్నా అంతే, ఏదన్నా ఒకటి తీసుకోగలగాలి. మనకు సెలెక్టెడ్ సబ్జెక్ట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి అలాంటి ఒక్క ఆర్టిస్ట్ని టచ్ చేస్తే మనం ఎట్లా ఉంటుందండి? ఈ 5 మీద గ్రిప్ ఉన్నవాడు రేపు మరి కల్చర్ డిగ్రీ ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ అదర్ హైయర్ స్టడీస్? 100% దే కెన్ గో అండ్ రైట్ సివిల్స్ ఆల్సో. జనరల్ డిగ్రీస్ ఎట్లా ఉంటాయో ఇది కూడా అంతే. వీ ఫాలో ద UGSC రూల్స్. ఇంకా జనరల్ డిగ్రీస్, ఈ డిగ్రీస్ అంతే కదా. కల్చర్ని నిలబెట్టాలనుకునేటోడు, కల్చర్లో బతకాలనుకునేటోడు, కల్చర్ వారియర్గా మారాలనుకునేటోడు దీంట్లోకి వస్తాడు. అయ్యా నేను డాక్టర్గా సేవ చేసుకుంటా అంటే దాంట్లోకి వెళ్తాడు. నేను పెద్ద ఇంజనీరింగ్ కావాలంటే దాంట్లోకి వెళ్తాడు. నో ప్రాబ్లం, గో హెడ్. కానీ వీళ్ళందరే ఒక ఎత్తు అయితే ఈ కల్చర్ నుంచి వచ్చేవాడు మాత్రం రేపు అద్భుత సృష్టిని సృష్టిస్తాడు. వాటర్ ఫార్ములా H2O, ఇజ్ ఇట్ కరెక్ట్ అండి? ఎందుకు ఇంత అంటే అదే ఫార్ములాని ఇంకా మనం అంటే ఇంకా లేదా అంటే నాకు తెలియక అడుగుతున్నాను జనరల్గా. అదే ఒక్క పాటను చూడండి, 1,00,000 మంది కొరియోగ్రాఫ్ చేస్తే 1,00,000 రకాలుగా ఉంటుంది. అంటే క్రియేటివిటీ, స్కిల్స్, ఇట్ బికమ్ మోర్ అండ్ మోర్. 1,00,00,000 మంది చేసిన అదే పాట 1,00,00,000 విధాలుగానే ఉంటుంది, కానీ ఒక రకంగా ఉండదు. టాలెంట్ అలా దాగి ఉంటుంది కల్చర్లో. ఎగ్జాక్ట్లీ. సైన్స్ని మీరు ఎంత చదవండి, కింద నుంచి పైకి, పైనుంచి కిందికి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటే, ఆ తర్వాత ఏముండదు. ఎవ్రీబడి విల్ బ్యాక్ టు అగైన్ అవర్ కల్చర్ సూన్. ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీస్, లండన్ యూనివర్సిటీస్ కానీ ఇంకా చాలా చూస్తున్నాం, అంటే పేపర్లలో చూస్తుంటాం కదా, వాళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట. డ్యాన్స్ మీద కావచ్చు, యోగా మీద కావచ్చు, జనరల్ పర్సన్స్ మీద కావచ్చు, అటు స్టడీస్ మీద ఉన్న వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి చూస్తే ఒక్కడికి మాత్రం హైలైటెడ్గా ఉంటుంది. కల్చర్ని ఎవడైతే టచ్ చేసిండో హీ థాట్స్ అండ్ హీస్ థింగ్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. అంటే చాలా షార్ప్గా ఉంటాడు వాడు. అలర్ట్ అండ్ అవేర్నెస్. ఎట్లా బతకాలో తెలుసు, ఎట్లా బతకకూడదో కూడా తెలుసు, ఎట్లా బతికించాలో కూడా తెలుసు, 10 మందికి ఎలా జీవన ఉపాధి కల్పించాలో కూడా తెలుసు. అది మన కల్చర్కు నేర్పించేది మనకి.
ఎగ్జాక్ట్లీ, నేను రాజ్కుమార్ గారిని కేవలం పేరుని రాజ్కుమార్ గారు అనుకున్నాను, కానీ కాదు, ఒక మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి మన బేసిక్ వాల్యూస్ గురించి ఒక ఊతం ఇచ్చేటువంటి ఒక గొప్ప కళాకారుడిగా కనిపిస్తున్నారు. ఈ పంచామృతాన్ని కంటిన్యూ చేయండి, కల్చర్ బ్యారియర్స్ కోసం కూడా మీ ఫైట్ని కొనసాగించండి. బెస్ట్ విషెస్ టు యూ అండి. ఆ శివుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. డ్రీమ్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులను మీరు తప్పకుండా ముందుకు తీసుకురావాలి, ప్రజల్లో రీచ్ అయ్యేలాగా చేయాలి. మన యువతకు నేను చెప్పేది ఒకటే, బీ విత్ ద కల్చర్ అండ్ స్టాండ్ ఫర్ ద నేషన్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్కుమార్. థ్యాంక్ యూ అండి.